హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Magento tutorials in Telugu. సో ఈ వీడియోలో మనం అసలు సిఎంఎస్ పేజ్ అంటే ఏంటి, సిఎంఎస్ పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. వాట్ ఈస్ సిఎంఎస్? సిఎంఎస్ ఈజ్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇది ఒక కంటెంట్ కదా, సో దీన్ని మనం ఎలా మేనేజ్ చేస్తాం, అదే కంటెంట్ మేనేజ్మెంట్ అనమాట. సో ఒక స్టాటిక్ కానీ డైనమిక్ కానీ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చూపిస్తే దాన్ని కంటెంట్ మేనేజ్మెంట్ అంటాం. సో అది పేజ్ అయినా అయి ఉండొచ్చు, లేదా సమ్ ఇండివిజువల్ బ్లాగ్స్ అన్న అయి ఉండొచ్చు. ఈ వీడియోలో మనం సిఎంఎస్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో అబౌట్ అస్, ఇది సిఎంఎస్ పేజ్ అని చెప్పుకున్నాం కదా, దీన్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తుంది ఇదంతా కంటెంట్, ఇది అంతా మనం అడ్మిన్లో క్రియేట్ చేసుకున్నాం. అది అడ్మిన్ నుంచి మనం ఇలాంటి ఒక పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. దానికి అడ్మిన్కి లాగిన్ అవ్వండి. లెఫ్ట్ సైడ్ మీకు కంటెంట్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో ఎలిమెంట్స్లో పేజెస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ సిఎంఎస్ పేజెస్లో మనం ఒక న్యూ పేజ్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ పేజ్ అని దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు న్యూ పేజ్కి వచ్చింది. సో ఇక్కడ మీరు పేజ్ టైటిల్ ఇవ్వండి. నేను సిఎంఎస్ న్యూ పేజ్ అనేది. సో పేజ్లో హెడ్డింగ్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు హెడ్డింగ్ కనిపిస్తుంది అబౌట్ అస్ అని, సేమ్ అలాగే ఒక న్యూ పేజ్ హెడ్డింగ్. సో ఇది హెడ్డింగ్ అని ఐడెంటిఫై చేయడానికి. సో ఇప్పుడు ఈ హెడ్డింగ్ కింద మనకి కంటెంట్ యాడ్ చేసుకోవడానికి పేజ్ బిల్డర్ అనే ఆప్షన్ ఇచ్చాడు. సో డిఫాల్ట్గా Magento 2.4.0 వెర్షన్ నుంచి మనకి ఈ పేజ్ బిల్డర్ అనేది అవైలబుల్గా ఉంది. మనకి పేజ్ని ఎఫెక్టివ్ వేలో డిజైన్ చేసుకోవడానికి, అడ్మిన్కి పాసిబుల్ వేలో మనకి కంటెంట్ని యాడ్ చేసుకోవడానికి సైట్లో ఇది ఇచ్చాడు అనమాట, పేజ్ బిల్డర్ అనేది. డిజైన్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. సో అందుకు మనకి ఈ పేజ్ బిల్డర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ లెఫ్ట్ సైడ్లో ఎలిమెంట్ సెక్షన్ క్లిక్ చేయండి. ఇలా ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినప్పుడు మీకు HTML కోడ్ అని కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా లైన్, సో అంటే మీరు ఈ దీంట్లో యాడ్ చేసుకొచ్చాను. ఓకే, ఇలా వదిలేసేయండి. సో ఇప్పుడు మీకు ఈ HTML కోడ్ బ్లాక్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, HTML CSS జావాస్క్రిప్ట్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి. అది దాని మీనింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు HTML CSS జావాస్క్రిప్ట్ అనేది కోడింగ్ నుంచి రాసుకోవాలనుకుంటాం కదా, బట్ ఇది అడ్మిన్లో కూడా మనం ఆ కోడింగ్ అనేది రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మీరు సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ హోవర్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్ సింబల్లో చూపిస్తుంది. HTML కోడ్ యాడ్ చేశారు కాబట్టి HTML కోడ్ అని చూపిస్తుంది, లేదా డివైడర్ కానీ బటన్స్ కానీ హెడ్డింగ్ టెక్స్ట్ ఏది యాడ్ చేసినా ఆ పర్టికులర్ టెక్స్ట్ హెడ్డింగ్ బటన్స్ డివైడర్ అని చూపిస్తుంది. ఇక్కడ దానికి పర్టికులర్ సెక్షన్కి సెట్టింగ్స్ ఈ సింబల్ అనమాట. ఇది క్లిక్ చేయగానే మీరు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఎంటర్ HTML CSS జావాస్క్రిప్ట్ కోడ్ అని ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆ కోడ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ పేజ్కి CSS కానీ జావాస్క్రిప్ట్ కానీ HTML కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఈ పేజ్. సో అది వచ్చేసి మీరు ఏదైతే న్యూ పేజ్ క్రియేట్ చేస్తారో ఆ పేజ్కి మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా? ఇది పర్ పేజ్ స్పెసిఫిక్ అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ఇస్తాను. దిస్ ఇస్ న్యూ పేజ్. సేవ్ చేశానా? సేవ్ చేసేసాను. మీరు ఏదైతే టైటిల్ ఇస్తారో అదే URL కింద జనరేట్ అవుతుంది. అది నీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పేజ్ క్రియేట్ చేసాం కదా, అది నాకు ఫ్రంట్ ఎండ్లో ఎలా కనిపిస్తుంది, URL కావాలి మనకి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నేను పేజ్ టైటిల్లో ఏదైతే ఇచ్చానో URL కీలో అదే జనరేట్ అయింది, బట్ ఏంటంటే స్పేస్ని ఇక్కడ హైఫన్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకున్నాను. నాది సైట్ URL ఏంటి, Magento2 demo magebit.com. So
ఇది నా డెమో సైట్. సో నేనేం చేస్తాను, స్లాష్ ఇచ్చేసి ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉన్నదో దీన్ని కాపీ చేసుకుని దీని పక్కన ఇలా పెడతాను. ఒక కొత్త సిఎంఎస్ పేజ్ ఒకటి మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ హెడర్ ఫుటర్ కామన్ అని చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోలో, అది మాత్రం చేంజ్ అవుతుంది. సో యాక్సెప్ట్ ఈ కంటెంట్ ఒక్కటే మీకు చేంజ్ అవుతుంది, మీరు ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ సిఎంఎస్ న్యూ పేజ్ హెడ్డింగ్ అని ఉంది. సో ఇదేంటిది హెడ్డింగ్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకి అబౌట్ అస్కి ఎలా వచ్చింది అలా వచ్చింది, బట్ ఇక్కడ ఎందుకు రావట్లేదంటే సమ్ డిజైన్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సో అది లేఅవుట్ అది ఎలా చేంజ్ చేయాలి నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటిది, దిస్ ఈజ్ ఏ న్యూ పేజ్ అని ఉంది. న్యూ పేజ్ ఇదేంటిది, ఇది జస్ట్ ఈ పేజ్కి కంటెంట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది హెడ్డింగ్, ఇది కంటెంట్. ఓకే. సో నేను ఎక్కడ యాడ్ చేసిన ఆ కంటెంట్ని ఈ కంటెంట్ సెక్షన్లో ఇక్కడ దిస్ ఈజ్ ఏ న్యూ పేజ్. ఓకేనా. సో ఇలా మీరు సిఎంఎస్ పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్టాటిక్ బ్లాక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో తర్వాత స్టాటిక్ బ్లాక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక కొత్త ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఇలాంటి ఒక ఇన్స్టెన్స్ని మీ లోకల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో అది అందరికీ కనిపించదు, బట్ మీ ఒక్కరికి మీరు లోకల్లో ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు సైట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకుంటే మీరు లైవ్కి మూవ్ చేయాలనుకుంటున్నప్పుడు అది ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను. సో ఫ్రీగా ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు ప్రొడక్షన్కి మూవ్ చేయొచ్చు. అంటే అందరికీ కనిపించేలాగా మీరు యూఆర్ఎల్ని ఒకటి తయారు చేసుకుని ఆ యూఆర్ఎల్ని మీరు షేర్ చేసుకోవచ్చు. సో అప్పుడు అందరూ మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఫంక్షనాలిటీస్ కానీ లేకపోతే ఇలాంటి న్యూ పేజెస్ కానీ అది అందరికీ కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి స్టాటిక్ బ్లాక్స్ని ఎలా క్రియేట్ చేయాలి అడ్మిన్ నుంచి అనేది మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.